డేటా ఇంజనీర్ 10 జాబ్స్ అండ్ పైథాన్ డెవలపర్ 11 జాబ్స్. అండ్ మనం సక్సెస్ఫుల్గా ఈ క్లౌడ్ కోడ్ ఏఐ అండ్ యాపిఫై కనెక్టర్ని యూజ్ చేసుకొని ఒక డాక్యుమెంట్ ఫైల్ని క్రియేట్ చేసాం త్రూ ఈ క్లౌడ్ కోడ్ ఏఐని యూజ్ చేసుకొని. హాయ్ గైస్, వెల్కమ్ టు ఏఐ కోచ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో క్లౌడ్ కోడ్ని యూజ్ చేసుకొని జాబ్ సెర్చ్ ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ని బట్టి మనకి ఈ జాబ్స్ కావాలని క్లౌడ్ కోడ్కి ఇస్తే ఆ క్లౌడ్ కోడ్ అనేది యాపిఫై అనే ఒక స్క్రేపింగ్ టూల్ని యూజ్ చేసుకొని ఇంటర్నెట్ మొత్తం సెర్చ్ చేసి మనకి ఆ యొక్క జాబ్స్ని ఎయిదర్ డాక్యుమెంట్ ఫైల్ కానీ ఆర్ ఎల్స్ పీడిఎఫ్ ఫైల్ కానీ క్రియేట్ చేసి ఇస్తుంది. సో దట్ మనం ఆ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కస్టమైజ్ అనే ఇక్కడ ఆప్షన్ని క్లిక్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లౌడ్ కోడ్ సాఫ్ట్వేర్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కస్టమైజ్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. అండ్ ఇక్కడ కనెక్టర్స్ అనే ఆప్షన్ ఉంటుంది. కనెక్టర్స్లో మనకు కావాల్సిన కనెక్టర్స్ని డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ మనం ఈ వీడియోలో యాపిఫై అనే ఈ కనెక్టర్ని యూజ్ చేసుకొని మనకు కావాల్సిన జాబ్ అప్లికేషన్స్ని స్క్రేప్ చేసుకొని ఒక లిస్ట్ ప్రిపేర్ చేస్తుంది. ఆ కనెక్టర్ ద్వారా మనం ఆ లిస్ట్లో ఉన్న జాబ్స్ని అప్లై చేసుకోవచ్చు. మనం ఈ వీడియోలో క్లియర్గా నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ కనెక్టర్స్ని డౌన్లోడ్ చేసుకోవాలి. నేను ఈ కనెక్టర్ని ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను. మీరు డౌన్లోడ్ చేయాలనుకుంటే ఇక్కడ ప్లస్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. ఇక్కడ బ్రౌజ్ కనెక్టర్స్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. అండ్ ఇక్కడ సెర్చ్ చేయాలి. ఇక్కడ చాలా కనెక్టర్స్ అనేవి లిస్ట్ అయి ఉన్నాయి. ఈ కనెక్టర్స్ అనేవి మనం జస్ట్ డౌన్లోడ్ చేసుకొని ఈ కనెక్టర్స్ అనేవి ఎంసిపి టూల్స్. ఈ కనెక్టర్స్ని యూజ్ చేసుకొని మనం ఏపీఐని ఇస్తే మనకు కావాల్సిన వర్క్ ఈ క్లౌడ్ కోడ్ ద్వారా చేపించుకోవచ్చు. మనం యాపిఫైని డౌన్లోడ్ చేసుకోవాలి జాబ్ స్క్రేపింగ్ కోసం. ఇక్కడ ప్లస్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఏపీఐ కీని అడుగుతుంది. మనం ఏపీఐ కీని ఎలా జనరేట్ చేయాలో నేర్చుకుందాం. యాపిఫై అని గూగుల్లో సెర్చ్ చేయాలి. అండ్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత లాగిన్ చేయాలి. ఏదర్ మీరు గూగుల్ అకౌంట్ ద్వారా లాగిన్ విత్ గూగుల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి లాగిన్ చేసుకోవచ్చు ఈ యాపిఫై అకౌంట్ని. మనం ఇక్కడ సెట్టింగ్స్ అనే బటన్ క్లిక్ చేయాలి. మనకి ఏపీఐ కీ అవసరం. ఆ ఏపీఐ కీ ద్వారానే మనం మనకు కావాల్సిన డేటాని స్క్రేప్ చేసుకోవచ్చు యూజింగ్ క్లౌడ్ కోడ్. అండ్ మనం ఇక్కడ ఏపీఐ ఇంటిగ్రేషన్స్ అని క్లిక్ చేయాలి. ఇక్కడ మనం ఎగ్జిస్టింగ్ ఏపీఐ కీని యూజ్ చేసుకోవచ్చు ఆర్ ఎల్స్ క్రియేట్ న్యూ టోకెన్ క్లిక్ చేస్తే ఒక ఏపీఐ కీ జనరేట్ అవుతుంది. ఆ ఏపీఐ కీని మనం ఎవరికి షేర్ చేయకూడదు. మనం సెక్యూర్గా ఆ ఏపీఐ కీని స్టోర్ చేసుకోవాలి. అండ్ మనం ఇక్కడ కాపీ బటన్ క్లిక్ చేయాలి. కాపీ అవుతుంది. అండ్ మనం ఇక్కడ కనెక్టర్స్లో యాపిఫై కనెక్టర్ డౌన్లోడ్ అయిన తర్వాత అక్కడ మనం ఏపీఐ కీ అనేది అడుగుతుంది. అక్కడ మనం ఏపీఐ కీ ఇవ్వాలి. అండ్ ఇప్పుడు మనకు కావాల్సిన జాబ్స్ని ఆ యాపిఫై త్రూ సెర్చ్ చేసి ఇవ్వమంటే ఇస్తుంది. లెట్స్ సే మనం ఒక జాబ్ రోల్ని ఇచ్చి మనకి ఒక లిస్ట్ ఆఫ్ జాబ్స్ని ఇవ్వమని అడుగుదాం.
లైక్ మనం ఇక్కడ చూసినంత విధంగా ఐ నీడ్ డేటా ఇంజనీర్ జాబ్స్ ఫర్ ఫ్రెషర్ అండ్ ఇంటర్న్ రోల్స్ విచ్ ఆర్ పోస్టెడ్ ఇన్ పాస్ట్ 24 అవర్స్ ఆన్ ఇంటర్నెట్ అని ఇచ్చాం. మనం ఆ ఇన్స్ట్రక్షన్ని సెండ్ చేస్తే యాపిఫైని యూజ్ చేసుకొని ఈ క్లౌడ్ ఏఐ జాబ్స్ అనేది సెర్చ్ చేస్తుంది. అండ్ ఆఫ్టర్ దట్ ఆ సెర్చ్ చేసిన జాబ్స్ని ఒక డాక్యుమెంట్ని క్రియేట్ చేస్తుంది. ఆ డాక్యుమెంట్ని యూజ్ చేసుకొని మనం ఇక్కడ మనం చూస్తున్న ఆప్షన్స్ లైక్ ఆల్వేస్ ఎలో అనే ఆప్షన్ క్లిక్ చేసాం. ఒక వర్డ్ డాక్యుమెంట్ని క్రియేట్ చేస్తుంది మనం అడిగిన విధంగా, లైక్ పీడిఎఫ్ కానీ, టెక్స్ట్ డాక్యుమెంట్ కానీ, ఆర్ ఎల్స్ వర్డ్ డాక్యుమెంట్ కానీ. మనం ఇప్పుడు ఆ డాక్యుమెంట్ని యూజ్ చేసుకొని ఆ లిస్ట్ ఆఫ్ జాబ్స్లో మనం అప్లై చేసుకోవచ్చు. ఏదర్ మనకి కావాల్సిన విధంగా ఫ్రెషర్ ఆర్ ఎల్స్ 5 years ఎక్స్పీరియన్స్ మన రిక్వైర్మెంట్ని బట్టి అక్కడ మెన్షన్ చేస్తే ఈ క్లౌడ్ కోడ్ ఏఐ యాపిఫై కనెక్టర్ని యూజ్ చేసి జాబ్స్ మొత్తాన్ని స్క్రేప్ చేస్తుంది. అండ్ ఆ డేటా మొత్తాన్ని ఒక డాక్యుమెంట్ ద్వారా లైక్ ఒక డాక్యుమెంట్లా క్రియేట్ చేస్తుంది. మనం ఆ డాక్యుమెంట్ని యూజ్ చేసుకొని జాబ్స్ని అప్లై చేసుకోవచ్చు. అండ్ వెయిట్ చేద్దాం, జనరేట్ అవుతుంది. లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రేప్ అవుతుంది అండ్ ఆఫ్టర్ దట్ క్లౌడ్ కోడ్ డాక్యుమెంట్ అనేది క్రియేట్ చేస్తుంది. వెయిట్ చేద్దాం, ప్రాసెస్లో ఉంది. అండ్ మనం అక్కడ చూస్తున్నాం రెస్పాన్స్ అనేది గ్రేట్ డేటా గ్యాదర్డ్ నౌ లెట్ మీ క్రియేట్ వర్డ్ డాక్యుమెంట్ అని. అంటే డేటా అనేది గ్యాదర్ చేసింది త్రూ క్లౌడ్ కోడ్ ఏఐ అండ్ ఇప్పుడు వర్డ్ డాక్యుమెంట్ అనేది క్రియేట్ చేస్తుంది. అండ్ 5 minutesలో ఈ డేటాతో లైక్ ఈ డేటాని స్క్రేప్ చేసి డాక్యుమెంట్ అనేది క్రియేట్ చేస్తుంది. అండ్ మనం ఇలా డైలీ ఆర్ఎల్స్ లైక్ లాస్ట్ 3 days ఆర్ఎల్స్ లాస్ట్ వీక్ డేటాని యూజ్ చేసుకొని మనం జాబ్స్ని అప్లై చేసుకోవచ్చు. మనం మాన్యువల్గా సెర్చ్ చేసే ఆప్షన్ లైక్ మాన్యువల్గా సెర్చ్ చేయకుండా ఇలా క్లౌడ్ కోడ్ని యూజ్ చేసుకొని మనం సెర్చ్ చేసుకోవచ్చు. లైక్ మనకు కావాల్సిన జాబ్స్ అన్నీ ఒక డాక్యుమెంట్లో గ్యాదర్ చేసుకున్న తర్వాత మనం ఆ జాబ్ని ఒక్కొక్కటి అప్లై చేసుకోవచ్చు. అండ్ వెయిట్ చేద్దాం, వర్డ్ డాక్యుమెంట్ అనేది క్రియేట్ అవుతుంది. మనం బోత్ డేటా ఇంజనీర్ అండ్ పైథాన్ జాబ్స్ అనేవి ఇవ్వమని రిక్వెస్ట్ చేసాం. అండ్ బోత్ జాబ్స్ లిస్ట్ అవుతాయి ఒక డాక్యుమెంట్ ఫైల్ ద్వారా. అండ్ మనం యూజ్ చేస్తున్నాం క్లౌడ్ ఫ్రీ వర్షన్. మీరు ఫ్రీ వర్షన్ కానీ ఆర్ ఎల్స్ పెయిడ్ వర్షన్ ఏది యూజ్ చేసినా రిజల్ట్స్ అనేవి వస్తాయి. అండ్ మనం చూస్తున్నాం లిస్ట్ ఆఫ్ జాబ్స్, డేటా ఇంజనీర్ జాబ్స్ మల్టిపుల్ సెక్షన్ అనేది క్రియేట్ అయింది. అండ్ పైథాన్ డెవలపర్ జాబ్స్. లైక్ ఇక్కడ మనం డైరెక్ట్ జాబ్ లింక్ ఇవ్వమని అడిగితే లైక్ డైరెక్ట్ జాబ్ లింక్ అనేది ఇస్తుంది. అండ్ ఇక్కడ సమ్ లైక్ వెబ్సైట్ లింక్ అనేది ఇచ్చింది, కానీ ఇవి క్లిక్కబుల్ కాదు. మనం మాన్యువల్గా కాపీ చేసి పేస్ట్ చేయాలి. అప్పుడు మనం ఆ జాబ్కి లైక్ ఆ జాబ్ అనేది లోడ్ అవుతుంది వెబ్సైట్. అప్పుడు మనం అప్లై చేసుకోవచ్చు ఒక్కొక్కటి. మనం ఇక్కడ చూసిన విధంగా మల్టిపుల్ సెక్షన్స్తో క్రియేట్ చేసింది. అండ్ డేటా ఇంజనీర్ 10 jobs అండ్ పైథాన్ డెవలపర్ 11 jobs. అండ్ మనం సక్సెస్ఫుల్గా ఈ క్లౌడ్ కోడ్ ఏఐ అండ్ యాపిఫై కనెక్టర్ని యూజ్ చేసుకొని లిస్ట్ ఆఫ్ జాబ్స్ని మనం ఒక డాక్యుమెంట్ ఫైల్లో లైక్ ఒక డాక్యుమెంట్ ఫైల్ని క్రియేట్ చేసాం త్రూ ఈ క్లౌడ్ కోడ్ ఏఐని యూజ్ చేసుకొని. అండ్
హోప్ ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఏఐ కోచ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.